చెల్లెలు లాస్ట్ వీడియోలో మీ అందరితో అయితే షేర్ చేసుకున్నాను కదా. ఎంకన్ బాబుకి అయ్యప్ప స్వామికి ఉపారాన్ని అయితే చెల్లించామని చెప్పేసి, అలాగే ఫస్ట్ రోజు ఎంకన్ బాబుకి మరుసటి రోజు అయితే దుర్గతల్లికి కూడా ఉపారాన్ని అయితే చెల్లించుకోవాలన్నమాట. మరుసటి రోజు కూడా దుర్గతల్లికి అయితే మనం దండం పెట్టేసుకోవాలి. ఒక పక్క వేడివేడిగా గారెలు అయితే వేసేస్తున్నాం అనమాట. ఇక్కడ వీడియో షూట్ చేస్తూ వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మా కోడైతే గుడ్డును పెట్టేసింది. ఇక్కడ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలన్నమాట. ఈ డబ్బాని చూసారు కదా, ఈ డబ్బా ఏంటంటే మన స్వాములు శబరిమల వెళ్ళేటప్పుడు ఇడుముడిలో కొబ్బరికాయల్లో నేతిని అయితే ఫిల్ చేసుకుని అయితే తీసుకెళ్తారు కదా. శబరిమల వెళ్ళిన తర్వాత అందరు స్వాముల యొక్క నేతిని కూడా అభిషేకం చేసిన తర్వాత అయ్యప్ప స్వామికి అభిషేకమైన అనంతరం ఆ నేతిని ఒక డబ్బాలో వేసి అయితే ఇచ్చారనమాట. ఆ ఇచ్చినటువంటి ఆ నెయ్యిని అయ్యప్ప వరప్రసాదంగా భావించి మా స్వాములంతా కలిపి ఒక 18 డబ్బాలను కొనుక్కుని తలా కొంత తీసేసుకున్నారనమాట. అది డైలీ మనం దీపారాధన చేసుకునేటప్పుడు నేతితో దీపాన్ని అయితే వెలిగించి అయ్యప్ప స్వామికి దండం పెట్టేసుకోవాలి. నాకు తెలిసిన కొత్త ఇన్ఫర్మేషన్ ని మీ అందరితో కూడా షేర్ చేసుకుని ఇవాళ దుర్గతలకి అయితే దండం పెట్టేసుకుని చీర జాకెట్ పెట్టి కోడిని కోసుకున్న తర్వాత మా దీక్షను అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.